కోమాలో ఉన్న వాళ్ళని కూడా కితకితలు పెట్టించే టాలెంట్ మన ఆదిగాడు గీసే బొమ్మలకు ఉండదే. అందుకనే నిత్యని నవ్వించాలంటే వాడిని సీన్లోకి దించాల్సిందే. అల్లుడు అల్లుడు ఏంటి మామయ్య? బొమ్మలకి ఇస్తావా? గీయడం కాదు, చంపేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేగానే. గీయ, ఇదిగో పెన్సిల్. చెప్పండి సార్. ఒంగు ఒంగు. వంగాను. ఒంగు. ఒంగు సరిగ్గా. కదులకు దెబ్బలు పడతాయి. అలాగే. అది నీ విన్యాసాలు చూస్తుంటే నువ్వు బొమ్మ గీస్తున్నావో లేదంటే నాతో ఆసనాలు వేస్తున్నావో అర్థం కావట్లేదు. గురు, డిస్టర్బ్ చేయకు. కాన్సంట్రేషన్ దెబ్బతింటే బొమ్మ దెబ్బతింటుంది. అబ్బో, మనోడు కాలు తిరిగిన పెద్ద ఆర్టిస్ట్లా ఫీల్ అయిపోతున్నాడుగా. నాతో మాట్లాడొద్దు, నేను మీ నాన్నని కాదు అని నిత్యతో చాలా మూర్ఖంగా మాట్లాడాను. ఆ మాటలకి నిత్య చాలా బాధపడుతూ ఉండుంటుంది. నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? ఆ రోజు నిత్య ఒక నంబర్ నుంచి కాల్ చేసింది కదా, ఆ నంబర్కి కాల్ చేసి నిత్యతో మాట్లాడతాను. తన మనసు కాస్త కుదుటపడి బాధ ఎంతో కొంత తగ్గుతుంది. మామయ్య బొమ్మ రెడీ. ఏందలుడు ఇదే? ఓ మై గాడ్, అది కూడా తెలియదా నీకు? ఎలిఫెంట్, ఏనుగు. ఏనుగా? అమ్మే, దీన్ని ఏ ఊళ్ళో అయినా ఏనుగంటారేమో చూడు. అమ్మే, ఇది ఏ యాంగిల్లో అయినా ఏనుగు మాదిరిగా ఉండదా? ఎలక మాదిరిగా ఉండదు. కాదు, ఏనుగు. సినిమా హీరోయిన్ లాగా ఏనుగు డైటింగ్ చేసినట్టుంది, అందుకే సన్నగా స్లిమ్ గా ఉంది. అల్లుడు అంతేనా? అదేం కాదు, పేపర్ స్మాల్ గా ఉంది, అందుకే ఏనుగు కూడా స్మాల్ గా ఉంది. ఏందే? పేపర్ చిన్నగా ఉండడం వల్ల ఏనుగు చిన్నగా ఉండదా? అబ్బో, ఏం కవరింగ్ అల్లుడు నిన్ను. అది అది ఆచుర ప్రగతు అలా అలా. ఫస్ట్ లాయర్ ఇంటిని చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని షాక్ అవుతావు. తర్వాత లాయర్ దగ్గర నేనిచ్చే ట్విస్ట్ కి టెన్షన్ తో వణికిపోతావు. ఫైనల్ గా నా నిజ స్వరూపం బయట పెట్టడం కోసం నువ్వు ఎంక్వైరీ చేసిన విషయంలో దొరికిపోతావు. ఆరోహి, నువ్వు దిగవా? నేను రాకుండా ఎలా మేఘనా?
ఇదేంటి లాయర్ ఇంటిని చూసి ఏం రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలియనట్టు ఇలా ప్రవర్తిస్తోందేంటి? పద మేఘన. ఒకవేళ ఇల్లు గుర్తులేదేమో, కానీ ఇప్పుడు లాయర్ని చూసిన తర్వాత టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. పద మేఘన. ఆరోహి మేడం, మీరా? రండి రండి. ఇదేంటి, లాయర్ని చూడగానే మేఘన పిచ్చ షాక్ అవుతుందనుకుంటే ఇంత కూల్గా ఉంది. అసలు లాయర్ ఎవరో తెలియనట్టుగా మొదటిసారి ఉన్నట్టుగా ఉంది. అయినా లాయర్ కూడా మేఘన ఎవరో తెలియనట్టున్నాడు. ఆరోహి, లాయర్ గారు రమ్మని చెప్పారు కదా, మరి షోరూంలో బొమ్మలాగా అలా నిలబడ్డావేంటి? ఆరోహి, నువ్వు హారర్ సినిమాలు బాగా చూస్తావు కదా, ఎందుకలా అడిగావు? లాయర్ గారి దగ్గరికి వెళుతున్నామని చెప్పకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నామని చాలా సస్పెన్స్తో చెప్పావు కదా. అయినా నీకు ఒక విషయం అర్థం కాలేదు ఆరోహి. లాయర్ గారిని చూడగానే నేను షాక్ అవుతానన్నావు కదా, కానీ నువ్వు షాక్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిన కోడిలా అలా బిగుసుకుపోయావేంటి? అదేం లేదు, కేసు విషయం ఏమవుతుందా అని చిన్న టెన్షన్ అంతే. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. నీ పని అయిపోయినట్టే. లేట్ అయితే అంబులెన్స్ని పిలవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. త్వరగా ఆ కేసు సంగతి ఏంటో చూడండి. మీ ఛానల్లో మీరు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు మీ కారణంగా నష్టపోయారని మీ మీద కేసు పెట్టారు మేడం. మా ఆరోహి మీద కేసు పెట్టారా? అందులో ఒక ఆవిడికి ఎదుటి వాళ్ళ కంపెనీ మీద కన్ను పడిందట. ఆ కంపెనీని ఎలాగైనా సరే లాగేసుకోవాలి అనుకుందట. లాయర్ గారు, అది చాలా చిన్న ఇష్యూ. ఆ కేసేమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది వదిలేసి వేరే కేసు గురించి చెప్పండి. అయ్యో, నువ్వు భలేదానివే ఆరోహి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు. చిన్న విషయమే కదా అని నువ్వు లైట్ తీసుకున్నావనుకో,
అది పెద్ద ప్రమాదమై నీ మెడకి చుట్టుకోవచ్చు. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే ఇలాంటి విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ కిలాడీ లేడీ ఎదుటి వాళ్ళని భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కంపెనీ రాయించేసుకుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఏదో దగ్గరుండి చూస్తున్నట్టు అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చూస్తున్నాం కదా సార్. కొంపలు కూల్చేవాళ్ళు, బెదిరించే ఎదుటి వాళ్ళ కంపెనీలు కొట్టేసే కంత్రీగాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు కదా సార్. సమాజంలో అలాంటి కేటుగాళ్ల గురించి ప్రతిరోజు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. సరే, ఆ తర్వాత ఏమైంది? తన కంపెనీ తనకు కావాలని అసలు ఓనరు ఆ కిలాడీ లేడీకి వార్నింగ్ ఇచ్చి నోటీస్ ఇచ్చారా? ఎస్, కరెక్ట్గా అదే జరిగింది. ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు, వార్నింగ్ ఇచ్చేటప్పుడు మీరేదో అక్కడే ఉన్నట్టు అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? అందులో పెద్ద వింతేముంది సార్? మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు అలాగే కదా చేస్తారు. ఆరోహి, నువ్వు సరిగ్గా గమనించావో లేదో, ఈ కేసు అచ్చం లత దగ్గర నుంచి నువ్వు ఛానల్ తీసుకోవడం లాగే ఉంది కదా. ఇదేంటి, దీన్ని ఇరికిద్దామని తెలివిగా ప్లాన్ చేస్తే ఇది నన్ను ఇరికించి కార్నర్ చేస్తోంది. లాయర్ గారు, ఆ కిలాడి కంట్రీ లేడీకి ఒక మాట చెప్పండి. కర్మ అనేది చాలా ఫాస్ట్గా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. భయపెట్టి కంపెనీని లాగేసుకోవచ్చు, తిరిగి ఇవ్వకుండా ఏదో ఒకటి చేయొచ్చు. ఆ క్షణం గెలిచిన సంతోషం ఉండొచ్చు, కానీ ప్రకృతి చాలా పవర్ఫుల్. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా సునామీలా ముంచెత్తుతుంది, బదులు తీర్చుకుంటుంది. బలిచక్రవర్తి తల మీద వామనుడు కాలు పెట్టి భూమిలోకి తొక్కేసినట్టు అధః పాతాళానికి తొక్కేస్తుంది. అప్పుడు ఈ మోసం చేసి గెలిచిన గర్వం, పైశాచిక ఆనందం అన్నీ నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతాయి. కదా ఆరోహి? చేసిన పాపానికి ఫలితం, శిక్ష అనుభవించి తీరాల్సిందే కదా. లాయర్ గారు, కేసేంటో మీకు అర్థమైంది కదా. దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేయండి. ఈ కేసు గురించి వదిలేయండి. అలాగే మేడం. ఇంకో కేసు ఏంటంటే, లాయర్ గారు, ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా చెక్ చేసి ప్రొసీడ్ అయిపోండి. మిగిలిన మనం వెళ్దాం పద. ఎక్కడికి వెళ్లేది ఆరోహి? నీతో పాటు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు. నీ ప్రాబ్లమ్స్ని నేను మాత్రమే సాల్వ్ చేయగలను అనే నమ్మకం ఉంది కదా. మరి నీ పని పూర్తయిపోకుండానే అప్పుడే ఎలా వెళ్తాం చెప్పు? అక్కర్లేదు, లాయర్ గారు చూసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు నన్నెందుకు తీసుకురావడం? లాయర్ గారు, ఆ సెకండ్ కేసు ఏంటో చెప్పండి. అలాగే మేడం. ఆ కేసు ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ ఆస్తి పలానా వాళ్ళ పేరు మీద రాయమని లాయర్కి ఫోన్ చేసిందట. ఈ లాయర్ ఏంటి డైరెక్ట్ గా కాంతం విషయం చెప్తున్నాడు? లాయర్ గారు, నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఏంటంటే, లాయర్ గారు, మీకు నేను ఫోన్ చేసి చెప్పిన విషయాలని మీరు మర్చిపోయినట్టున్నారు. అదే కదా చూస్తున్నాను. మరి మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే మీరు చెప్తున్న కేసులన్నీ
ఎక్కడో విన్నట్టు చూసినట్టే అనిపిస్తున్నాయి కదా, అందుకే మా మేడం కాస్త కంగారు పడుతుంది. లాయర్ గారు, మీరు నెక్స్ట్ ఏంటో కంటిన్యూ చేయండి. ఆ పెద్దావిడ చెప్పిన ప్రకారం ఎవరి పేరు మీదైతే ఆస్తి రాయమని చెప్పారో వాళ్ళ పేరు మీద ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీ చేశారు. తీరా చూస్తే ఆ పెద్దావిడ వాళ్ళ అల్లుడి పేరు మీద ఆస్తి రాయమని చెప్పలేదు. అయ్యో, అవునా? మరైతే ఆ పెద్దావిడలాగా లాయర్కి ఫోన్ చేసింది ఎవరండి? ఎవరో ఫేక్ కాల్ చేశారు. అవునా? అయితే దానికి సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా లాయర్ గారు? వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇక అయితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు తెలిసిన ఒక మంచి వాయిస్ ఎక్స్పర్ట్ ఉన్నారు. అతను ఆ వాయిస్ ఫేకా రియలా అని చెప్పడంతో పాటు అలా మిమిక్రీ చేసి గొంతు మార్చి చెప్పింది ఎవరో కూడా కనిపెట్టేస్తాడు. లాయర్ గారు, ఆ వాయిస్ ఎక్స్పర్ట్ని నేను పంపిస్తానులేండి, సరేనా? అలాగేనండి. మేఘన, మనం ఇక వెళ్దాం పదా. అదేంటి ఆరోహి, ఈ కేసు ఇంకా కంప్లీటే అవ్వలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మేఘన, లాయర్ గారు చూసుకుంటారు కదా. అదే, వచ్చిన పని పూర్తి చేద్దాం, అంత కంగారెందుకు? చూడండి లాయర్ గారు, ఆ వాయిస్ రికార్డింగ్. మేఘన, నీకిలా జరగడానికి నేనే కారణం. నన్ను క్షమించమ్మా. ఒక మనిషిని మనం మనస వాచ కర్మణ ప్రేమిస్తే ప్రాణం పోయినా సరే ఆ వ్యక్తిని, ఆ ప్రేమని మర్చిపోలేమని అంటారు. అందుకేనేమో నువ్వు, నీ ఆలోచనలు ప్రతి క్షణం నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడి వేటాడి పిచ్చోడిని చేసేస్తున్నాయి. మరి నాలాంటి బాధ నీ మనసులో ఎందుకు లేదో, నన్ను, నా ప్రేమని అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలిగావో, నీ మనసులోకి, నీ జీవితంలోకి నా స్థానంలో ఇంకో వ్యక్తికి స్థానం ఎలా ఇవ్వగలిగావో అర్థం కావట్లేదు మేఘన. అపార్థాలతో నీ మనసు ఎంత నలిగిపోతుందో, నీలో నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో నాకు తెలుసు నందు. ఆ బాధని నీకెప్పుడెప్పుడు దూరం చేయాలా అని ప్రతి క్షణం ప్రయత్నిస్తున్నాను, పోరాడుతున్నాను నందు. మన మనసులోని నరకం ప్రశాంతంగా మారే క్షణాలు, మన మధ్య ఉన్న ఈ మౌనం మాటల జ్ఞాపకాలుగా మారే రోజు త్వరలోనే రాబోతుంది, చాలా త్వరలోనే రాబోతుంది నందు. లైఫ్ స్టార్ట్ చేసావు కదా, కొత్త మనుషులు, కొత్త ప్రయాణాలు, వెలిగిపోతుంది. మొహం ఆనందంతో ఆ మాత్రం వెలిగిపోదా? వెలిగిపోతుంది. ఒకప్పుడు నీ ప్రేమతో నా కళ్ళల్లోని కన్నీళ్ళని దూరం చేశావు, మనసుని తేలిక చేసి మనసారా నవ్వించావు. ఇప్పుడు నీ ద్వేషంతో మోయలేనంత కన్నీళ్ళని కానుకగా ఇస్తున్నావా నందు?
కాలింగ్ బెల్ ని స్కూల్ బెల్ కొట్టినట్టు కొడుతున్నారు. ఎవరా? మేడం, మేడం! హే, ఎందుకే పిచ్చి పట్టిన దానిలో అలా అరుస్తున్నావు? మేడం, ఏంటి ఆరోహి, షాకా, టెన్షనా? నేనిలా వస్తానని నువ్వస్సలు ఊహించలేదు కదా, అందుకే ఆ షాక్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నావు. నన్ను బెదిరించి భయపెట్టి లాక్కున్న నా ఛానల్ని తిరిగి నువ్వు నాకిచ్చేంత వరకు నీకిలాంటి ఊహించని షాక్లు, ఊపిరాడని టెన్షన్లు గిఫ్ట్గా ఇస్తూనే ఉంటా. నేనెందుకొచ్చానో అర్థం కాక నీకు టెన్షన్లు పిచ్చెక్కిపోతున్నట్టుంది. అందుకే నీకెక్కువ టెన్షన్ ఇవ్వను, వచ్చిన విషయాన్ని చెప్పేస్తా. ఇదేంటో తెలుసా? ఛానల్ ఆడిటింగ్ రిపోర్ట్స్. నువ్వు ఛానల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి ఛానల్కి నష్టాలు తప్ప ఒక్క రూపాయి కూడా లాభం లేదు. సో ఈ బేసిస్ మీద నువ్వు చచ్చినట్టు చైర్మన్ పోస్ట్కి రాజీనామా చెయ్యాలి. నా ఛానల్ని నాకు తిరిగి ఇచ్చేయాలి. మల్లెపూల కోసం మామిడి చెట్టెక్కినట్టు ఈవిడ పిచ్చి కామెడీలు చేస్తుంది మేడం. కాకపోతే మరేంటి, ఛానల్కి నష్టాలొస్తే పాత చైర్మన్ కి తిరిగిచ్చేయాలని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టుంది? చట్టంలో రాసుంది. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ప్రకారం ఏ అగ్రిమెంట్ అయినా పార్ట్నర్స్ అందరూ కలిసి ఏ క్షణమైనా డిజాల్వ్ చేసేలా నిర్ణయం తీసుకోవచ్చు. మిగతా పార్ట్నర్స్ అందరూ నాతో మాట్లాడారు. నీ అసమర్థత కారణంగా ఛానల్కి నష్టాలొస్తున్నాయి కాబట్టి బోర్డు మీటింగ్ పెట్టి నిన్ను రిజైన్ చేయించేలా రెజల్యూషన్ పాస్ చేయమని అడుగుతున్నారు. బోర్డు మెంబర్స్ అందరూ నన్ను ప్రెజర్ చేస్తున్నారు. ఏం చేయను, తప్పట్లేదు. అందుకే ఎల్లుండే బోర్డు మీటింగ్. సో ఆ రోజు నువ్వు రావాలి, చైర్మన్గా రిజైన్ చేయాలి, తిరిగి ఛానల్ని నా పేరు మీద రాసివ్వాలి. సో మర్యాదగా మీటింగ్కి వచ్చి ఛానల్ని నాకు అప్పగిస్తే నీకే మంచిది. లేదంటే పరిణామాలు, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. అతి తెలివితేటలు చూపించి పరిస్థితిని అంత దూరం తెచ్చుకోకు, ఓకేనా?
మేడం ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుతున్నాను. ఏంటి మేడం, గేమ్ ఆడుతున్నారా? చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? వినపడలేదా? లేదంటే అర్థం కాలేదా? వినపడకో అర్థం కాకో కాదండి, షాక్తో మైండ్ పని చేయక అడుగుతున్నాను. మేఘనా, ఎన్ని గంటలకి బోర్డ్ మీటింగ్? 10 గంటలకి. ఆల్ ది బెస్ట్ మేఘనా. థ్యాంక్ యూ నవ్య. మేఘనా, దేవుడు మనకి ఎంత పెద్ద కష్టం ఇచ్చినా సరే దాన్ని దాటడానికి ఏదో ఒక బలం, అవకాశం ఆయనే ఏదో ఒక రూపంలో ఇస్తాడు. నీకు అలా వచ్చిన అవకాశమే ఈ బోర్డ్ మీటింగ్. నిజమే నవ్య, ఈ బోర్డ్ మీటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఆరోహి చేతుల్లో నుంచి ఛానల్ తిరిగి లత చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆరోహికి ఛానల్ మీద ఎలాంటి హక్కు అధికారమూ ఉండదు. ఆరోహి ఛానల్లోనే కాదు, మా ఇద్దరి జీవితాల్లో అడ్డుగా కూడా ఉండదు. ఏది ఏమైనా లత చాలా గ్రేట్. ఈ విషయంలో నీకు చాలా సపోర్ట్గా నిలబడింది. మామూలుగా కాదు నవ్య, చాలా బలమైన స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడింది. ఆరోహికి ఎదురు వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే నేను బావుండాలి, నా కాపురం బావుండాలని ఆరోహిని ఎదిరించి నిలబడింది. ఈ విషయంలో లతకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. లత అంటే గుర్తుకొచ్చింది, తను మీటింగ్కి బయలుదేరిందో లేదో. లత ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఒకవేళ తను డ్రైవింగ్లో ఉందేమో, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడానికి వీలు పడుండదు. మేబీ అయిండొచ్చు. తను ఎలాగో ఆఫీస్కే వస్తుంది కాబట్టి నేను బయలుదేరుతాను. బాయ్ నవ్య. అలాగే. ఛానల్ తిరిగిచ్చి తీరాల్సిందే అని లతా గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టించారంట. ఆరోహి గారికి ఛానల్ తిరిగిచ్చేయడం తప్ప మరో దారి లేదు. అవును, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ లతా వైపు ఉంటే జరిగేది అదే. ఏంటి వర్క్ వదిలేసి అందరూ ఉదయాన్నే ముచ్చట్లు పెడుతున్నారు? ఆరోహి చూసిందనుకో, అందరినీ జాబ్లో నుంచి తీసి పడేస్తుంది. అర్థమైందా? పాపం రేపటి నుంచి ఛానల్ చైర్మన్గా ఆరోహి గారు ఉండరు నందు. ఛానల్ చైర్మన్గా ఆరోహి ఉండదా? ఎందుకు? ఆరోహి గారిని ఛానల్ చైర్మన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగబోతోంది. అవునా? అవును నందు. ఈ టెన్షన్లో పాపం ఆరోహి గారు చాలా బాధపడుతూ వస్తూ ఉంటారు. మేడం, మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే టెన్షన్తో వణికిపోతారు. సేఫ్టీ కోసం పక్కనే ఒక డాక్టర్ని, ఆఫీస్ బయట అంబులెన్స్ని పెట్టుకుంటారు. కానీ సునామీ తరుముకొస్తుంటే సబ్బు తీసుకొని సముద్ర స్నానానికి వెళ్తున్నట్టు మీరంతా తాపీగా ఎలా ఉండగలుగుతున్నారు మేడం? తప్పదు అని చెప్పినప్పుడు తప్పించుకోలేము అని గీతలో కృష్ణుడు చెప్పాడు.
టెన్షన్లో నాకు నోట మాట రావట్లేదు మేడం. కానీ మీకు మాత్రం వేదాంతం తన్నుకొస్తుంది. దండుపాలెం బ్యాచ్కి కూడా మీ అంత గుండె ధైర్యం ఉండదు మేడం. 4-5 నెలలు కాకుండానే ఛానల్ వదిలేసుకోవడం అంటే ఎవరికైనా బాధే కదా. మేడం వచ్చారు. ఆరోహి, ఏంటి నందు? ఏ విధంగా అడగాలో అర్థం కావట్లేదు. అడగడానికి చాలా బాధగా ఉంది. ఇక నుంచి నువ్వు ఛానల్ చైర్మన్గా ఉండవని మన స్టాఫ్ అంతా మాట్లాడుకుంటున్నారు. ఏంటారోహి ఇదంతా? అసలేమైంది? నీకు గతంలో ఒకసారి చెప్పాను కదా నందు, నన్ను నా బిజినెస్ని దెబ్బతీయడం కోసం ఎవరు టార్గెట్ చేశారని. అందులో భాగంగానే నేను ఛానల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదని, నా కారణంగా ఛానల్కి నష్టం వస్తుందని, షేర్ వాల్యూస్ పడిపోతున్నాయని నా మీద అలిగేషన్స్ చేశారు. ఛానల్ని తిరిగి లతకిచ్చేయమని డిమాండ్ చేస్తూ మీటింగ్ అరేంజ్ చేశారు. ఒక మనిషికి మంచి పేరు వస్తుంటే ఓర్చుకోలేని తత్వం. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది ఆరోహి. ఏం చేస్తాం నందు, మీ అందరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం ఆ దేవుడు నాకు రాసి పెట్టలేదు. అయినా నేను లేకపోయినా మీ జామ్స్కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. మీరు ఇంతకు ముందులాగే హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఈ ఛానల్తో మీతో నా రుణం తీరిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నందు. ఓకే నందు, మీటింగ్కి టైం అవుతోంది. లత వచ్చేసి ఉంటుంది. మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో. మన మధ్య ఏర్పడిన అపార్థాలు దూరం తొలగిపోవడానికి ఈరోజు మొదటి అడుగు పడబోతోంది నందు. మనల్ని విడదీసిన ఆరోహి పతనానికి శ్రీకారం కూడా ఈ రోజు నుంచే మొదలు కాబోతుంది. ఈరోజు ఆరోహి చేతుల్లో నుంచి ఈ ఛానల్ వెళ్ళిపోతుంది. ఇక త్వరలోనే తన నిజస్వరూపాన్ని, మన మధ్య మనస్పర్ధలు సృష్టించడానికి తను చేసిన కుట్రల్ని నీకు నిరూపిస్తాను. నన్ను చూసి ఎందుకు నవ్వుతుంది? లత ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంతవరకు మీటింగ్ కూడా రాలేదు. ఏమై ఉంటుంది? లత ఎక్కడ ఉంటుంది? బార్బీ, చెప్పండి మేడం. చాలా టైం అయింది. లత వస్తూ ఉండుంటుందంటావా? వస్తూ ఉండుంటుంది. ఈ మీటింగ్ అరేంజ్ చేసింది తను కదా, మరి
రాకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసి మామూలుగా రావడం కాదు, చెమటలతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నానని అర్థమవుతుంది. ప్రాణాలతో ఉంటానో లేదో తెలియదు, కానీ ఆరోహి గురించి ఆ తల్లి కూతురు చెప్పిన నిజాల్ని మేఘనకి చేరేలా చేయాలి. మేఘన, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే ఈ నిజాలు నీకు చేరాలి, తెలియాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఓ 2 వ్యక్తులు నన్ను కలిసి ఆరోహి గురించి కొన్ని నిజాలు చెప్తానన్నారని నీకు చెప్పాను కదా. ఆ తల్లి కూతుర్లు నన్ను కలిశారు. ఆరోహి గురించి మనకి తెలియని, మనం ఊహించని భయంకరమైన నిజాలు చెప్పారు. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేశావు కదా, అతని కూతురు. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పగపట్టింది. అందుకే సడన్ గా అమెరికా నుంచి వచ్చింది. నన్ను బెదిరించి న్యూస్ ఛానల్ కొనుక్కుంది. కానీ ఆరోహి అసలు టార్గెట్ నువ్వు కాదు, నందు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నందుని, నిన్ను కాదు. ఏంటి లత, రన్నింగ్ రేస్ ఎలా జరిగింది? మా వాళ్ళు ఎలా పరిగెత్తించారు? అయ్యో పాపం, పరిగెత్తి పరిగెత్తి చాలా అలసిపోయావు. ఒళ్ళంతా చెమటలు కూడా పట్టేశాయి. ఇదిగో వాటర్ బాటిల్ పట్టుకుని నీ కోసమే రెడీగా ఉన్నాను. ఈ కూలింగ్ వాటర్ తాగి కాస్త కూల్ అవ్వు. కూల్గా మాట్లాడుకుందాం. ఆ రోజు నన్ను ఇలాగే బెదిరించి ఛానల్ని లాక్కున్నావు. ఇప్పుడు కూడా అలాగే బెదిరిస్తే నేను భయపడిపోయి రేపు బోర్డు మీటింగ్కి రాకుండా ఉంటానని, ఛానల్ నీ గుప్పెట్లోనే ఉంటుందని భ్రమపడుతున్నావేమో. పగటి కళ్ళల నుంచి బయటికి రా. రేపు నువ్వు చైర్మన్గా రిజైన్ చేయడం దగ్గర నుంచి నీ పతనం మొదలవుతుంది. నీ పాపాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ మేఘనలాగే
నీకు కూడా బాగా ఆవేశం ఎక్కువ సుమి. ఎంతైనా దాని ఫ్రెండ్వి కదా. చూడు పాప, నిన్ను భయపెట్టి ఛానల్ లాగేసుకున్న నాకు ఆ ఛానల్ని ఎప్పటికీ నా గుప్పెట్లోనే పెట్టుకోవడం పెద్ద లెక్క చెప్పు. ఇప్పుడు నిన్నిలా పరిగెత్తించింది ఛానల్ కోసం కాదు. నిన్ను ఇద్దరు వ్యక్తులు కలిసి నా గురించి ఏవో కొన్ని నిజాలు చెప్పారు కదా, అందుకోసం. చెప్పు పాపా, ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఏంటి వాళ్ళు చెప్పిన నిజాలు? నిన్ను చాలా తెలివైన దానివనుకున్నాను, కానీ నీకు బుర్ర లేదు. ఏయ్, అవును, ఆ నిజాలు నీ అంతు చూసే ఆయుధాలు. వాటిని మేఘనకిస్తాను కానీ నీకిస్తానని ఎలా అనుకున్నావు అమాయకంగా? ఇవ్వకపోతే చంపేస్తాను. ఆల్రెడీ చావుకి మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఏయ్, పిచ్చా నీకేమైనా? ఎవడి స్వార్థం కోసం వాడు బ్రతకాలనుకునే జనరేషన్ ఇది. ఎదుటివాడిని ముంచైనా చంపైనా ఎదగాలనుకునే కాలం. మనం బావుంటే చాలు, ఎదుటివాళ్లు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉన్న రోజులివి. ఇలాంటి స్వార్థ ప్రపంచంలో బ్రతుకుతూ ఆ మేఘన కోసం చచ్చిపోతానంటావేంటి బుద్ధి లేకుండా? ప్రతి కాలంలోనూ నీలాంటి దుష్ట శక్తులున్నట్టే నాలాంటి మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మేఘన లాంటి మంచి వ్యక్తి కోసం ప్రాణాలివ్వడంలో ఒక తెలియని గర్వం కూడా ఉంటుంది. ఏయ్, మర్యాదగా వాళ్ళెవరో చెప్పు, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. చెప్పినా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. పాముని తోడేల్ని నిన్ను అంత ఈజీగా ఎలా నమ్ముతాను చెప్పు? ఏయ్, ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మర్యాదగా వాళ్ళెవరో చెప్పు. నువ్వు నన్ను బెదిరించటం కాదు, నిన్ను భయపెట్టే విషయం, ప్రతి క్షణం నిన్ను భయం వెంటాడే విషయం చెప్తాను, విను. నీ పతనానికి మేఘన కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. నీ చావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇప్పటికైనా నువ్వు నందు మేఘన కాలం మీద పడి తప్పైందని ఒప్పుకో. వాళ్ళ జీవితాల్లో నుంచి తప్పుకో, క్షమించి వదిలేస్తారు. లేదనుకో, నువ్వెవరూ, నీ నిజస్వరూపం ఏంటనేది మేఘన ద్వారా నందుకి తెలుస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకో. వేడుకునే అవకాశం, క్షమాపణ చెప్పుకునే టైం కూడా నందు నీకివ్వడు. నీ పాపాలకి ఫలితంగా దారుణమైన దిక్కులేని చావు చేస్తావు. అలాంటి చావు నిన్ను వెంటాడుతూ వస్తుంది, గుర్తుపెట్టుకో. నన్నే బెదిరిస్తున్నావా? అనవసరంగా లత మాటలను నిజమని నమ్మి పరువు పోగొట్టుకున్నాం. అందరినీ వెదవల్ని చేసింది. ఇక ఈ జన్మలో ఆవిడ మాటలు నమ్మొద్దు. అవును, నమ్మకూడదు. మేడం, ఒకవైపు అక్కడ మర్డర్ చేశారు, ఇక్కడేమీ తెలియనట్టు పరువుకి పంచర్ అయిందని జీవించేశారు. మీ నటనతో అందర్నీ పిచ్చోలని చేసి పడేశారు. మీలో కిరాతకమైన కిల్లరే కాదు మేడం, కాలు తిరిగిన నటి కూడా ఉంది. టైంని టైం బాంబ్లా వాడుకోవడంలో మీకు మీరే సాటి. అక్కడ ఇందాకటి నుంచి ఒకటి టెన్షన్తో చచ్చిపోతోంది. అసలు ఫినిషింగ్ టచ్, లాస్ట్ పంచ్ ఉంది. పద.
కళాఖండం తీసి కలెక్షన్స్ కోసం ఎదురు చూసినట్టు మీ కంట్రీ పెర్ఫార్మెన్స్ ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. బోర్డ్ మెంబర్స్ అందరూ లత కోసం ఎదురు చూసి వెళ్ళిపోయారు మేఘనా. లత మీటింగ్కి ఎందుకు రాలేదో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మన వాళ్ళు కాల్ చేస్తున్నా కూడా ఆన్సర్ చెయ్యట్లేదంట. ఒకవేళ నీకు టచ్లోకి వస్తే నాకు చెప్పు, మళ్ళీ మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఓకేనా మేఘనా? బాయ్. లతకేమైంది? లతకేమైంది అసలు? తను ఎక్కడుంది? తాళం వేసింది. లత ఇంట్లో కూడా లేదు. మరి ఆఫీస్ మీటింగ్కి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? రింగ్ అవుతుంది తప్ప ఆన్సర్ చేయడం లేదు. ఏమైంది లత? నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నువ్వెక్కడున్నావు? చెప్పు మేఘనా. శివ, లత ఏమైనా ఆఫీస్కి వచ్చిందా? రాలేదు మేఘనా. రాలేదా? నువ్వు కరెక్ట్గా చూసావా? చూశాను మేఘనా, రాలేదు. సరే, ఒకవేళ వస్తే నాకు వెంటనే చెప్పవా ప్లీజ్? అలాగే. థ్యాంక్ యూ. ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా? నవ్వేకి చేయాలి. చెప్పు మేఘనా. నవ్య, లత ఏమైనా ఇంటికి వచ్చిందా? రాలేదు మేఘనా. లత మన ఇంటికి కూడా రాలేదా? అవును, రాలేదు. అయినా ఏదో ఇంపార్టెంట్ బోర్డ్ మీటింగ్ ఉందని చెప్పావు కదా. మరి లత మన ఇంటికి వచ్చిందా అని అడుగుతావేంటి? ఏమైంది మేఘనా? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదులే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో. Currently switched off. Please try after some time. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే The subscriber is currently switched off. ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. ఆరోహి నిజస్వరూపానికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. నేను వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను. నిన్న వాళ్ళని కలిసిన వెంటనే నాకు ఫోన్ చేస్తానని చెప్పింది. కానీ అప్పటి నుంచి లత దగ్గర నుంచి నాకు కాల్ రాలేదు. అంటే ఆ టైం నుంచి లతకేదో జరుగుండొచ్చు. లత మీటింగ్కి ఎందుకు రాలేదో ఏంటో ఏం అర్థం కావట్లేదు.
మనసు నిండా ఒక తెలియని సంతోషం కూడా ఉంది. హ్యాపీగా ఉన్నావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా? కానీ నేను మాత్రం నీ కారణంగా పిచ్చోణ్ణి అయిపోయాను. ఇలా పట్టపగలు తాగుతూ నన్ను, నా వ్యక్తిత్వాన్ని రోడ్డున పడేసుకున్నాను. నన్ను, నా ప్రేమని మోసం చేశావని తెలిసిన క్షణం నుంచి నేను మనసులో బాధ, కళ్ళల్లో నీళ్లు తప్ప నవ్వంటే ఏంటో, సంతోషం అంటే ఎలా ఉంటుందో మర్చిపోయాను. కానీ నువ్వు మాత్రం సంతోషంతో పొంగిపోతున్నావు, నవ్వుతూ నన్ను ఎక్కిరిస్తున్నావు. నీ ప్రేమకి బానిసనైన పాపానికి చివరికి నన్నిలా మందుకి బానిసం చేశావు. కానీ నువ్వేమో కొత్త వ్యక్తుల పరిచయంతో కొత్త ప్రపంచంలో హాయిగా ఆనందంగా తేలిపోతున్నావు.